హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు ఎమ్మీ రెసిపీస్. ఈరోజు వీడియోలో సమ్మర్ సీజన్ వచ్చేసింది. మామిడికాయలతో రకరకాల పచ్చళ్ళు పెడుతూ ఉంటారు కదా. ఒక్కసారి మామిడికాయ చిన్న ముక్కల అల్లం పచ్చడిని ట్రై చేయండి. ఈ పచ్చడి ఇంకా రుచిగా రావాలంటే నేను చూపిస్తున్నట్టుగా ఒక్కసారి ఈ పచ్చడిని పెట్టండి. టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయండి, మీరు కూడా మీకే అర్థమవుతుంది. ఇక్కడ నేను ఈ పచ్చడి కోసం ఒక 3 మామిడికాయలని తీసుకొని బాగా నీట్గా కడిగిన తర్వాత తడేమీ లేకుండా తుడుచుకోవాలి. ఇలా తుడుచుకొని ఈ మామిడికాయల్లో ఉన్న టెంకనంతా కూడా తీసేసి, లోపల ఉన్న టెంకను తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక బౌల్లోనికి వేసుకోవాలి. పచ్చడి చేసే బౌల్లోనికి వేసుకోవాలి. నేను ఇక్కడ ఈ సైజులో కట్ చేసుకున్నాను ఈ మామిడికాయ ముక్కల్ని. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్లోనికి ఒక 3 స్పూన్స్ ఆవాలు వేసుకోవాలి. కొంచెం గ్రేవీ ఎక్కువ రావడం కోసం నేను 3 స్పూన్స్ వేశాను. అలాగే ఇందులోనికి 1 స్పూను మెంతులు, 1 స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని మాడిపోకుండా దోరగా వేయించుకోవాలి. మంచిగా వేయించుకొని ఒక ప్లేట్లోనికి తీసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. తర్వాత ఇదే ప్యాన్లోనికి ఈ కప్పుతో ఒక 1.5 కప్పు ఆయిల్ తీసుకున్నాను నేను. ఇందులోనికి తాలింపు గింజలు, కొన్ని వెల్లుల్లిపాయలు కూడా వేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోనికి ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి. ఈ పచ్చడికి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఫ్రెష్గా దంచింది మాత్రమే వాడాలి. స్టోర్ ఉన్నది వాడొద్దు. పచ్చడి ఫ్లేవర్ అంత బాగోదు. ఇలా ఫ్రెష్గా దంచింది వేస్తే ఫ్లేవర్ చాలా బాగుంటుంది పచ్చడిలో. ఇలా వేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ తాలింపుని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు వేయించుకున్న ఆవాలు, మెంతులు, జీలకర్రని కూడా మిక్సీ జార్లోనికి వేసుకొని మెత్తగా పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మామిడికాయ ముక్కల్లోనికి ఈ కప్పుతోనే నేను ఒక 1/2 కప్పు సాల్ట్, 1 స్పూను పసుపు, గ్రైండ్ చేసుకున్న ఆవాలు, జీలకర్ర, మెంతి పొడి కూడా వేసుకోవాలి. అలాగే ఇందులోనికి ఒక 3/4 కప్పు వరకు కారం వేస్తున్నాను. ఈ కారము తక్కువగా ఉంది కాబట్టి నేను 3/4 కప్పు తీసుకున్నాను. మీరు ఎక్కువగా ఉందనుకోండి కారము ఒక 1/2 కప్పు వేస్తే సరిపోతుంది. వేసుకొని ఒకసారి అంతా కూడా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు తాలింపు ఆయిల్ కూడా బాగా చల్లారిపోయింది. తాలింపు వేసుకున్న ఈ ఆయిల్ని, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆయిల్ ఉంది కదా, ఈ ఆయిల్ని మొత్తాన్ని కూడా ఈ పచ్చళ్ళలోనికి వేసేసుకోవాలి. వేసేసుకొని ఒక్కసారి అంతా కూడా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని టేస్ట్ చూసుకోవాలి. సాల్ట్ కానీ కారం కానీ తగ్గితే వేసుకోవాలి. తర్వాత మూత పెట్టేసుకొని ఒక రోజంతా కూడా ఈ పచ్చడిని ఇలాగే ఊరనివ్వాలి. నేను నెక్స్ట్ డే మార్నింగ్ చూపిస్తున్నాను చూడండి. ఆయిల్ అంతా కూడా పైకి తేలి పచ్చడి అంతా కూడా చాలా యమ్మీగా కనిపిస్తుంది. ఒక్కసారి అంతా కూడా బాగా కలుపుకోవాలి. చాలా బాగుందండి. స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది. ఈ పచ్చడిని ఒక గాజు బాటిల్లోనికి వేసేసుకొని స్టోర్ చేసుకున్నామంటే ఒక 1 మంత్ పాటు నిల్వ ఉంటుంది పచ్చడి. ఫ్రిడ్జ్లో ఉంచుకున్నారంటే ఒక 2 మంత్స్ వరకు కూడా ఉంటుంది. అప్పటికప్పుడు మామిడికాయ, ఆవకాయ తినాలనుకున్న వాళ్ళు ఒక్కసారి ఇలా చాలా రుచిగా ట్రై చేయండి. వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.